విద్యార్థులకు దేశానికి అవసరం పడే విద్య అందించేందుకు విద్యాభారతి, సరస్వతి శిశు మందిరాలు కృషి చేస్తున్నాయని విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రసార విభాగ్ లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మంగళవారం పూర్వ విద్యార్థులు ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రసార విభాగ్ లింగం సుధాకర్ రెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. 1981 నుండి 2002 వరకు సరస్వతీ శిశు మందిర్లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాములు, కృష్ణగౌడ్, శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్, నవత్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లంచ్ తర్వాత మిగతా కార్యక్రమం ఉంటుంది. కుర్చీలేసేయండి, పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తారు. తర్వాత శ్రీ సాయినాథ్ గారు సరస్వతి విద్యాపీఠం ప్రాంత సంగీత ప్రముఖు, అదేవిధంగా క్షేత్ర సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ తో పాటుగా ఈ దేశము, ధర్మము, సమాజము, ఈ దేశానికి పనికొచ్చేటువంటి ఒక వ్యక్తులు నిర్మాణం చేయాలి. దీనదయాళ్ ఉపాధ్యాయ అని ఆయన కూడా ఒక పెద్ద ప్రచారకుడు, తత్వవేత్త. భారతీయ జనసంఘ్కి ఆయన మొట్టమొదటి అధ్యక్షుడు. అతను రైల్లో వెళుతుంటే ఉత్తరప్రదేశ్ లో రైల్లోనే చంపి మూల సంఖ్యలో మూటగట్టి పట్టాల మీద పడిచినటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శన తోటి ప్రపంచానికి ఒక తత్వాన్ని అందించాడు. ఆయన ఒక సందర్భం చెప్పాడు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అనే దాంట్లో. నేను డాక్టర్ని అయినా కాకుండా నేను బ్రతుకుతాను, కానీ ఈ దేశానికి పనికి ఒక అవసరమైన డాక్టర్ కావాలి. నేను కలెక్టర్ అయినా కాకుండా బ్రతుకుతాను, ఈ దేశానికి అవసరమైన కలెక్టర్ కావాలి. నేను టీచర్ అయినా కాకుండా బ్రతుకుతాను, ఈ దేశానికి అవసరమైన టీచర్ కావాలి. చదువుని దేని కొరకు అంటే దేశానికి పనికొచ్చేట్టుగా చదువులు కావాలి. ఇవాళ కంప్లీట్ గా మన విద్యా వ్యవస్థ అంతా కూడా పక్కకెళ్ళిపోయింది. ఈవెందో మనం కూడా ఏం ఆలోచిస్తున్నాం తెలవండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు? ఈ 3 ప్రశ్నలు వేస్తే పలానా స్కూల్లో చదువుతున్నారు. ఎందుకు? నా ఒక్కడే అబ్బాయి కదా. ఎందుకు? వాడు డాక్టర్, ఇంజనీర్ కావాలి కదా. ఎందుకు? వాడు అమెరికాకు వెళ్ళాలి కదా. ఎందుకు? వాడు 4 కార్లు కొనాలి కదా. ఎందుకు? నేను చచ్చినప్పుడు వాడు రాకుండా పర్లేదు, కానీ వాడు మాత్రం అక్కడ ఉంటాడు కదా. ఏముంటుంది? వాట్ ఇస్ ద మీనింగ్? ఎడ్యుకేషన్ ఎందుకు కొరకి? ఎడ్యుకేషన్ దేశం కొరకిరా. ఎడ్యుకేషన్ నీ అమ్మ కొరకురా. ఎడ్యుకేషన్ నీ నాన్న కొరకురా. నువ్వు చదివి నీకు పాఠాలు నేర్పినటువంటి నువ్వు గురువుకు నువ్వు సేవ చేయాలరా. ఈ కంప్లీట్ గా ఈ తత్వం నుంచి మనం బయటకు వెళ్ళిపోయినా ప్రతి వాళ్ళ దేశంలో సమాజం ఎలా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ విద్యా విధానం ద్వారా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఇవాళ సమాజం కూడా అట్లే ఉంటుంది. హరీష్ రెడ్డి గారు మొదట చెప్పారు,